ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. ఏ పేర్ల వాళ్ళు కన్యరాశిలో వస్తారో అని చెప్పి తెలుసుకుందాం. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ తెలుసుకోవడం జరుగుతుంది. ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. టో, పా, పీ, పు, ష, అడ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో దూర ఆలోచనతో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రాశిలోనే జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహ కారకుడు ఉండడం వలన ఏదో నన్ను అంటున్నారనో ఏదో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ఆరోగ్య సమస్య, అనారోగ్యము, శ్వాస సంబంధమైన వ్యాధులు, జల సంబంధమైన ఇబ్బందులు, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. రుణ భయం, చోర భయం, అగ్ని భయం, కారాగార భయం లాంటి అనేక రకాల బాధలతో మీరు బాధపడిస్తే ఉంటుంది. అదే కూడా సప్తమంలో కుజరాహుల సంచార స్థితి, కుజదోష కారణం వలన అక్కడే రాహు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, వీరి మధ్యలో 3వ వ్యక్తుల యొక్క ప్రమేయం సంచార స్థితి ఉండడం వలన అంటే అన్నిటికీ ధనమే మూలం కాదు, అన్నిటికీ చూసిందే నిజం కాదు, మాట్లాడుతున్నంత వాస్తవం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. కాలమానం అనుకూలంగా లేనప్పుడు మౌనమే మీ యొక్క ఆయుధంగా భావించగలగాలి. అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి కారణం వలన దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్రుడు స్వక్షేత్రకంగా సంచారం చేస్తూ అక్కడే గురువుతో కలిసి ఉండడం, రవితో కలిసి సంచారము చేయడం వలన భార్యాభర్తల మధ్య అనేక రకాలమైనటువంటి పొరపాట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే భాగ్యవంతుడు, స్త్రీవంతుడు, ధనవంతుడు ఎవరైతే అంటే ఏ భార్యతో అయితే తను గౌరవించబడతాడో, ఏ భర్త అయితే భార్యతో ఆరాధించబడుతుందో వారే అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో భాగ్యవంతుడు, శ్రీవంతుడు, ధనవంతుడు అంటారు. అక్కడ రవిచేత శుక్రుడు, రవిచేత గురువు సంచారం అవ్వడం వలన
చిన్న చిన్న విషయాలకు భేదాభిప్రాయాలు, చిన్న చిన్న ఆటంకాలు, మనస్పర్ధలు, గొడవలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి విభూతిని కానీ లేకపోతే నీటిని కానీ తులాభారంగా చేసుకొని ఆ మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆ నీటితో తిరిగి మీరు స్నానం చేయడం వలన భాగ్యస్థానంలో ఉండబడినటువంటి అపోహలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య అపోహలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వంటలు వండేటువంటి వారు, ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఎంతో ఓపికగా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది గడ్డు కాలం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి సుమా.